బాగా చదువుకుని తన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలని ఎంతగానో ఆశపడిన ఆయిషా మీరా ఆఖరికి తన హాస్టల్ బాత్రూంలో బట్టలు లేకుండా తన కాలు ట్యాబు కట్టేసి అతి దారుణంగా మానభంగం చేసి చంపబడింది. తన చెస్ట్ మీద కత్తితో చిరుత 143 అని రాసి తన పొట్ట మీద లవ్ సింబల్ వేసి ఉంది. దీనితో పాటు ఆ శవం పక్కనే ఒక లెటర్ కూడా ఉంది. అందులో ఈ అమ్మాయిని నన్ను ప్రేమించమని ఎన్నోసార్లు అడిగాను, కానీ తను ఒప్పుకోలేదు, అందుకే మానభంగం చేసి చంపేశాను. ఇంకోసారి ఏ అమ్మాయి అయినా ప్రేమించినప్పుడు తిరిగి ప్రేమించకపోతే ఈ అమ్మాయికి పట్టిన గతే పడుతుంది అని ఆ లెటర్ లో రాసి ఉంది. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆఖరికి సత్యం బాబు అనే ఒక దొంగని అరెస్ట్ చేశారు. అండ్ కోర్టు కూడా ఇతనే ఈ హత్య చేశాడని నమ్మి అతనికి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. కానీ 8 సంవత్సరాల తర్వాత హైకోర్టు సత్యం బాబు నిర్దోషి అని ప్రకటించి అతన్ని రిలీజ్ చేసింది. మరి సత్యం బాబు కాకపోతే ఆయిషాని చంపిందెవరు? ఆ లెటర్ రాసిందెవరు? ఈ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ షార్ట్ సరిపోదు. అందుకే దీని మీద ఒక లాంగ్ వీడియో చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ పేరు కింద ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది. లేకపోతే మన చందు కొడాలి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోని క్లిక్ చేయండి.